గుడ్ ఈవినింగ్ ఆల్. వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకుందాం. సో దానికన్నా ముందర నిన్న మనం కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసినప్పుడు మనం బన్నీ అనే బఫెల్లో గురించి చెప్పుకున్నాం. నేను ఛత్తీస్గఢ్లో అది వచ్చింది అని చెప్పాను. నేను ఛత్తీస్గఢ్లో ఈ ఇన్సిడెంట్ జరిగింది అని. బట్ ఇట్ ఈస్ ఇన్ గుజరాత్ అండి. ఇట్స్ నాట్ ఇన్ ఛత్తీస్గఢ్. సో అదొక్కటి రెక్టిఫై చేసుకోండి. అండ్ ఫస్ట్ హెడ్లైన్స్ చూద్దాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ బుక్ అండ్ ఆథర్కి సంబంధించింది. సో బుక్ వచ్చేటప్పటికి రైటింగ్ ఫర్ మై లైఫ్ రాసింది రస్కిన్ బాండ్. సో జనరల్గా రస్కిన్ బాండ్ బాగా తెలిసి ఉండాలి మీకు, ఎందుకంటే 2021లో ఆయన నెంబర్ ఆఫ్ బుక్స్ రాశారు. అండ్ భారతదేశంలో చాలా ప్రఖ్యాతిగాంచిన రచయితగా కూడా రస్కిన్ బాండ్ గారిని చెప్పొచ్చు. ఈయన బ్రిటిష్ సంతతికి చెందిన వాళ్ళు, బ్రిటిష్ డిసెంట్, బట్ ఇండియాలోనే ఉన్నారు. రైటింగ్ ఫర్ మై లైఫ్ రస్కిన్ బాండ్ రాసిన బుక్ ఇది బుక్ అండ్ ఆథర్కి సంబంధించింది. యాక్చువల్గా ఇది బుక్ స్పెషల్గా ఒక స్టోరీకి సంబంధించింది కాదండి. రస్కిన్ బాండ్ జీవితంలో వాట్ ఎవర్ దట్ పోయమ్స్ కానీ స్టోరీస్ కానీ ఆయన ఎక్స్పీరియన్సెస్ కానీ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అని చెప్పొచ్చు. సో దట్ ఈస్ ద థింగ్. ఆ కలెక్షన్స్నే రస్కిన్ బాండ్ రీసెంట్గా రైటింగ్ ఫర్ మై లైఫ్ అనే బుక్ ద్వారా ప్రచురించడం జరిగింది, పబ్లిష్ చేయడం జరిగింది. ఇంతకు ముందర ఎగ్జాక్ట్గా 25 ఇయర్స్కి ముందర సేమ్ కాన్సెప్ట్తో ద బెస్ట్ ఆఫ్ రస్కిన్ బాండ్ అని చెప్పేసి ఒక దాన్ని రిలీజ్ చేశారు. సో అలాగే తిరిగి మళ్ళీ 25 ఇయర్స్ తర్వాత సేమ్ కాన్సెప్ట్తో రైటింగ్ ఫర్ మై లైఫ్ అనే దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. రస్కిన్ బాండ్ జీవితంలో తన ఫస్ట్ బుక్ని ఇది రాశారు, ద రూమ్ ఆన్ ద రూఫ్. ద రూమ్ ఆన్ ద రూఫ్ అనేది ఆయన ఫస్ట్ బుక్ అండి రస్కిన్ బాండ్ యొక్క జీవితంలో. 2021లో ఆయన రాసిన బుక్స్ ఆఫ్ కలెక్షన్ ఇది. నేను ఇక్కడ మీకు రివైజ్ కోసం ఒకే చోటు ఉంటుంది అని చెప్పి మెన్షన్ చేశాను. ఒకటి ఆల్ టైమ్ ఫేవరెట్స్, రైటింగ్ ఫర్ మై లైఫ్ ఇప్పుడు నేను చూపించింది, అండ్ రోడ్స్ టు న్యూ ఢిల్లీ, దే నెవర్ గెట్ కాట్, టేల్స్ ఫ్రమ్ మై హార్ట్, హోప్ ఆన్, ట్రెజర్ ఆఫ్ దెహ్రా. సో జనరల్గా మీరు ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సింది ఆల్ టైమ్ ఫేవరెట్స్ ఒకటి, టేల్స్ ఆఫ్ మై హార్ట్ ఒకటి, రోడ్స్ టు న్యూ ఢిల్లీ, ఇప్పుడు వచ్చిన రైటింగ్ ఫర్ మై లైఫ్. ఇవి ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో రస్కిన్ బాండ్ బుక్ ఆథర్కి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. రైటింగ్ ఫర్ మై లైఫ్ అనేది బుక్గా ఉంది, ఆథర్ రస్కిన్ బాండ్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. తమిళ్ ఫిలిం కోజంగల్ ఇండియాస్ అఫీషియల్ ఎంట్రీ టు ద ఆస్కర్స్ 2022. సో 2022లో ఆస్కర్స్ అనేవి మార్చ్ మంత్లో జరగబోతున్నాయి. దానికి సంబంధించి అఫీషియల్ ఎంట్రీ కింద ఇండియాకి సంబంధించిన తమిళ్ మూవీ కోజంగల్, దాని పెబుల్స్ అని కూడా పిలుస్తారంటే ఇంగ్లీష్లో. సో కోజంగల్ అనే మూవీ సెలెక్ట్ అయింది, దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదే ఫిలింకి ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ రోటర్డమ్లో టైగర్ అవార్డు అనేది కూడా వచ్చింది. సేమ్ ఫిలిం గతంలో అంటే కొద్ది నెలల క్రితం జరిగిన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ రోటర్డమ్లో టైగర్ అవార్డుని కూడా అందుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకొకటి విషయం గుర్తుపెట్టుకోవచ్చు, మీకు జల్లికట్టు అని వినే ఉంటారు. సో లాస్ట్ టైం అనుకుంటా, అండ్ జల్లికట్టు మనకి ఆస్కర్స్లో నామినేషన్కి ఎంట్రీకి రిఫర్ చేయబడింది అని. సో అప్పుడు చాలా దాంట్లో అడిగారు, జల్లికట్టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ తమిళ్ మూవీ అండ్ రీసెంట్లీ నామినేటెడ్ ఆర్ రీసెంట్లీ ఎంటర్డ్ యాజ్ అ ఎంట్రీ ఇన్ ఆస్కర్ అవార్డ్స్ అని చెప్పేసి, అది జల్లికట్టు అని చెప్పి. సో అలాంటి క్వశ్చన్ మళ్ళీ అడిగే ఛాన్స్ ఉంది. 2022 ఆస్కర్స్కి గాను భారతదేశానికి సంబంధించిన ఏ తమిళ్ మూవీ ఈసారి ఎంట్రీ కాబడింది అంటే కోజంగల్ అనే మూవీ. అండ్ దానికి టైగర్ అవార్డ్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలండి, అవార్డు ఆల్రెడీ డిక్లేర్ చేశారు కాబట్టి. సో జనరల్గా ఇక్కడ చూడొచ్చు, ఇది 2022లో కోజంగల్ అనే మూవీ ఎంట్రీ అయింది. 2021లో ద వైట్ టైగర్ అనే మూవీ ఇండియాకి సంబంధించిందే. ద వైట్ టైగర్ అనే మూవీ అఫీషియల్ ఎంట్రీ తీసుకుంది ఆస్కార్స్లో, బట్ అవార్డు అనేది ఏం రాలేదు. ప్రియాంక చోప్రా లాంటి వాళ్ళు మెయిన్ స్టార్గా ఈ వైట్ టైగర్ మూవీలో యాక్ట్ చేయడం జరిగింది.
అలాగే యాక్చువల్‌గా ఇండియా యొక్క జర్నీ అనేది ఆస్కార్స్‌లో 1957 నుంచి స్టార్ట్ అయింది. మన ఇండియాస్ ఫస్ట్ మూవీ ఆస్కార్ ఎంట్రీ తీసుకుంది 1957లో 'మదర్ ఇండియా' అని చెప్పి. 2021లో 'వైట్ టైగర్', 2022లో 'కోజంగల్'. అయితే 'వైట్ టైగర్‌కి' గాని, 'మదర్ ఇండియాకి' గాని ఎలాంటి అవార్డ్స్ అనేవి లభించలేదు. సో, అది కూడా క్లారిటీగా మీకు తెలియాలి. నెక్స్ట్ వన్ మనకి ఆస్కార్స్ అంటే మన ఇండియన్స్‌కి ఆస్కార్స్ వచ్చిన వాళ్ళలో అతి ముఖ్యమైన వాళ్ళు లేదా గుర్తు పెట్టుకోవాల్సిన వాళ్ళు ఎవరు అంటే ది ఫస్ట్ వన్ భానువతియా గారు. ఆ క్రెడిట్ భానువతియా గారికి వెళ్తది. అండ్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ ఫస్ట్ గ్రహీత దేవికా రాణి గారు. అలాగే ఆస్కార్ అవార్డ్ ఇండియన్ ఫస్ట్ గ్రహీత భానువతియా గారు. భానువతియా గారికి గాంధీ మూవీకి గాను బెస్ట్ కాస్ట్యూమర్ కేటగిరీలో ఈ అవార్డు అనేది వచ్చింది. ఏఆర్ రెహమాన్ గారికి స్లమ్ డాగ్ మిలీనియర్ కి సంబంధించి రావడం జరిగింది. 2013లో ఆసిఫ్ కపాడియా గారికి ఆస్కార్ అవార్డు అనేది రావడం జరిగింది. సో ఇది ఆస్కర్స్ కి సంబంధించి ఇండియా రిలేటెడ్ కి సంబంధించిన కీ ఫ్యాక్టర్స్ గా గుర్తుపెట్టుకోవచ్చు. ఏదేమైనా తమిళ్ ఫిలిం కోజంగల్ అనేది 2022కి అఫీషియల్ ఎంట్రీ తీసుకుంది. జనరల్ గా మాట్లాడతాం కదా, కోజంగల్ అనే మూవీ అఫీషియల్ ఎంట్రీ తీసుకుంది ఆస్కర్స్ కి, 2022కి నామినేట్ అయింది అంతే. ఇక్కడ ఇచ్చిన మిగతావన్నీ కూడా మీరు రివైజ్ చేసుకోవడానికి యూజ్ అయ్యేలాగా నోట్ మేకింగ్ కోసం ఇవ్వబడ్డాయి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ 67వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్ 67th నేషనల్ ఫిలిం అవార్డ్స్ అనేవి ఇటీవల భారత ఉపరాష్ట్రపతి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా అందుకోవడం జరిగింది. సో దీంట్లో వివిధ కేటగిరీలో ఈ అవార్డ్స్ ని ఇచ్చారు. అయితే మనం ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకునే అవార్డ్స్ ని డిస్కస్ చేద్దాం. బెస్ట్ యాక్టర్, యాక్ట్రెస్, ఫిలిం అండ్ మ్యూజిక్ కి సంబంధించిన కొన్ని అవార్డ్స్ ని డిస్కస్ చేద్దాం. బెస్ట్ యాక్ట్రెస్ అనే అవార్డు కంగనా రనౌత్ కి రావడం జరిగింది. మణికర్ణిక ద క్వీన్ అనే మూవీ, మణికర్ణిక ద క్వీన్ అనే మూవీకి అండ్ పంగా అనే మూవీలో పర్ఫార్మెన్స్ కి గాను కంగనా రనౌత్ గారికి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు అనేది రావడం జరిగింది. బెస్ట్ యాక్టర్ ఇద్దరికి వచ్చింది. ధనుష్ గారికి అసురన్ మూవీకి గాను, తమిళ్ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి ధనుష్ గారికి అసురన్ మూవీకి గాను, మనోజ్ బాజ్పేయి గారికి భోస్లే మూవీకి గాను రావడం జరిగింది. అలాగే గతంలో ప్రకటించిన ఆల్రెడీ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు రజనీకాంత్ గారికి ఈ నేషనల్ ఫిలిం అవార్డులో ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. బెస్ట్ ఫిలిం మలయాళం ఫిలింకి వచ్చిందండి. మరక్కర్ అరబీ కదిలింతే సింహం. మరక్కర్ అరబీ కదిలింతే సింహం మోహన్ లాల్ గారి మూవీ. ఇది సెన్సేషనల్ క్రియేట్ చేసిందంట ఓవరాల్ గా, నాట్ ఓన్లీ నేషనల్, ఇంటర్నేషనల్లీ. సో ఆ మరక్కర్ అరబీ కదిలింతే సింహం మూవీకి గాను రావడం జరిగింది. క్వైట్ ఇంట్రెస్టింగ్ మూవీ అని కూడా చెప్తున్నారు. అండ్ ద నెక్స్ట్ వన్ తేరీ మిట్టి. సో కేసరి మూవీలో తేరీ మిట్టి, అక్షయ్ కుమార్ లీడింగ్ తీసుకున్న మూవీ ఇది కేసరి మూవీ. సో దాంట్లో తేరీ మిట్టి అనే సాంగ్ కి అండ్ బి ప్రాక్ అనే పర్సన్ కి బెస్ట్ సింగర్ అవార్డు వచ్చింది, మేల్ సింగర్. సో బెస్ట్ మేల్ సింగర్ అవార్డు ప్రాక్ గారికి రావడం జరిగింది తేరీ మిట్టి సాంగ్ కి. అండ్ మర్కర్ అని గుర్తు పెట్టుకోండి, మీరు గుర్తు పెట్టుకుంటానంటే మరక్కర్ అండ్ అరబీ కదిలింతే సింహం అని గుర్తు పెట్టుకోండి. మోస్ట్ ప్రాబబ్లీ గుర్తుండదు కాబట్టి మరక్కర్ అనే మూవీ మలయాళం మూవీకి మోహన్ లాల్ గారు మెయిన్ క్యాస్ట్ లీడ్ గా తీసుకున్నారు ఈయన. సో ఆ మూవీకి బెస్ట్ నేషనల్ ఫిలిం అవార్డు రావడం జరిగింది. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు రజనీకాంత్ గారికి, యాక్టర్ ధనుష్ గారికి, ధనుష్ గారితో పాటు మనోజ్ బాజ్పేయి గారికి రావడం జరిగింది. యాక్ట్రెస్ గా కంగనా రనౌత్ నిలవడం జరిగింది. ఇవి 67th నేషనల్ ఫిలిం అవార్డ్స్ లో కొన్ని ముఖ్యమైన అంశాలుగా మనం చెప్పొచ్చు. సో నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ అవార్డ్ కి సంబంధించింది. సిస్తి డాగ్రిమ్ గా రిసీవ్ 2021 పీస్ ప్రైజ్ ఆఫ్ ద జర్మన్ బుక్ ట్రేడ్. సో బేసికల్లీ ఈరోజు కరెంట్ అఫైర్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో ఆల్మోస్ట్ నాకు 2 to 3 అవార్డ్స్ కనిపించాయి. సో ఓన్లీ ప్రాబబ్లీ అవార్డ్స్ ఉన్నాయి అని చెప్పేసి అట్లా ఫీల్ కావద్దు. సో జనరల్గా ఈ రోజు చెప్పుకున్న వాటిలో మోర్ ప్రాబబ్లీ మనకి అవార్డ్స్ ఎక్కువ కనిపించాయి అంతే. ఎందుకంటే అది ఇండివిజువల్ అవార్డ్ కావచ్చు, ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించింది కావచ్చు, ఇలా పలు అవార్డ్స్ ఒకేసారి మనకి ఈ డేస్లోకి రావడం వల్ల ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ అవార్డ్ చూద్దాం. సిస్తి డెగ్రిమ్గా రిసీవ్స్ 2021 పీస్ ప్రైజ్ ఆఫ్ ద జర్మన్ బుక్ ట్రేడ్. ఇది మనకి కరెంట్ అఫైర్. ఈమె బ్లాక్ విమెన్ రైటర్. ఈమెను బ్లాక్ విమెన్ రైటర్గా ఎందుకు మెన్షన్ చేశాను అనేది నేను లాస్ట్లో చెప్తాను. షీఈ్ అ బ్లాక్ విమెన్ రైటర్ ఫ్రమ్ ద జింబాబ్వే. సో జింబాబ్వేకి సంబంధించిన బ్లాక్ విమెన్ రైటర్గా ఈమెను గుర్తుపెట్టుకోండి. ఈమెకి ఈ అవార్డే కాదు, పలు అవార్డ్స్ వచ్చాయి. ఇక్కడ మీరు చూడొచ్చు. కామన్వెల్త్ రైటర్స్ ప్రైజ్ అనేది వచ్చింది 1989లో. 1989లో కామన్వెల్త్ రైటర్స్ ప్రైజ్ అనేది కూడా వచ్చింది. ఈ సంవత్సరం ఎస్పెషల్లీ పెన్ ఇంటర్నేషనల్ అవార్డ్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, పెన్ ఇంటర్నేషనల్ అవార్డ్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కూడా ఈమెకి రావడం జరిగింది. సో ఇది ఫ్యాక్ట్లోకి వచ్చేస్తుందండి 1989లో కాబట్టి. ప్రజెంట్గా మాత్రం గుర్తుపెట్టుకోవాలంటే 2021లో జింబాబ్వే రైటర్ అయిన డాగ్రిమ్గా గారికి జర్మన్ బుక్కి సంబంధించిన పీస్ ప్రైజ్ కానీ, పెన్ ఇంటర్నేషనల్ ప్రైజ్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కానీ రావడం జరిగింది. సో ఈమె బ్లాక్ విమెన్ అని నేను ఎందుకు ఇక్కడ మీకు ప్రజెంట్ చేశాను అంటే, షీఈ్ ద ఫస్ట్ బ్లాక్ విమెన్ రైటర్. హెర్ బుక్ ఈజ్ పబ్లిష్డ్ ఇన్ ఇంగ్లీష్.
సో ఇంగ్లీష్లో పబ్లిష్ అయిన ఫస్ట్ బుక్ బ్లాక్ విమెన్ రైటర్ ఎవరంటే ఈమె డాగ్రిమ్ గానే. సో ఇలాంటి క్వశ్చన్ కూడా మీకు నోట్ చేసి అడిగే ఛాన్సెస్ ఉంటాయి, ఇదే నొటేషన్గా అడిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో అందుకోసం మీకు ఈమెని ఇట్లా చెప్పడం జరిగింది. నెక్స్ట్ జింబాబ్వే యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి హరారే అండ్ కరెన్సీ వచ్చేటప్పటికి జింబాబియన్ డాలర్గా ఉంది. సో ఇవి గుర్తుపెట్టుకోవచ్చు. జింబాబియన్ డాలర్ ఈజ్ అ కరెన్సీ అండ్ యాజ్ వెల్ యాజ్ అ క్యాపిటల్ వచ్చేటప్పటికి హరారేగా ఉంది. సో దట్ ఈస్ అబౌట్ ద సిస్తి డాగ్రిమ్గా గారు అండ్ హూ రిసీవ్డ్ జర్మన్ బుక్ ట్రేడ్ ప్రైజ్ అండ్ విచ్ ఈస్ కాల్డ్ as a పీస్ ప్రైజ్ ఫర్ ద 2021. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సైన్స్ అండ్ టెక్నాలజీ లేదా స్పేస్ రిలేటెడ్ కరెంట్ అఫైర్ గా చెప్పొచ్చు. సో ఈ రోజు చైనా ఉంది. చైనా లాంచెస్ ద షీజియాన్ 21 శాటిలైట్. చైనా లాంచెస్ ద షీజియాన్ 21 శాటిలైట్ బై ద లాంగ్ మార్చ్ 3B రాకెట్. లాంగ్ మార్చ్ 3B రాకెట్ ద్వారా చైనా తన కంట్రీ నుంచి షీజియాన్ 21 శాటిలైట్ అనే దాన్ని లాంచ్ చేసింది. సో దేనికోసము అంటే స్పేస్ డెబ్రీస్ మిటిగేషన్. స్పేస్ డెబ్రీస్ మిటిగేషన్ కోసం దీనిని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇదే గుర్తుపెట్టుకోండి. అయితే స్పేస్ డెబ్రీస్ అంటే ఏంటో తెలిస్తే మీకు ఇది ఈజీగా ఉంటుంది. సో జనరల్గా ఏంటంటే యూఎస్ఏ లైక్ నాసా కానీ, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కానీ, మిగతా స్పేస్ ఏజెన్సీస్ లైక్ జపాన్ కానీ, చైనా కానీ, ఇండియా కానీ, సో ఇవన్నీ కూడా ఏంటంటే తమ శాటిలైట్స్ని వీటిని అన్నిటిని కూడా స్పేస్లోకి పంపుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు మిషన్స్కి సంబంధించిన, శాటిలైట్స్కి సంబంధించిన చిన్న చిన్న పీసెస్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా సో స్పేస్లో నిండిపోయి ఉన్నాయి. సో దీనివల్ల డిస్ట్రాక్షన్ అనేది జరుగుతుంది, ఎక్కువ ట్రాఫిక్గా కనిపిస్తుంది అక్కడ. సో టార్గెట్స్కి అంతరాయం కలుగుతుంది. ఇలాంటి వార్తలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో జనరల్గా ఏంటంటే హ్యూమన్స్ ఏవైతే అక్కడ వదిలేసి వస్తున్నారో, ఏం వదిలి వస్తారు మ్యాక్సిమం అంటే వాళ్ళు మిషన్స్తో వెళ్తారు, మిషన్ ఎక్విప్మెంట్ని క్యారీ చేస్తారు కాబట్టి మిషన్కి సంబంధించిన ఏవైతే చిన్న చిన్న పార్ట్స్ని అక్కడ వదిలేస్తున్నారో సో వాటిని స్పేస్ డెబ్రిస్గా పిలుస్తున్నారు. మిటిగేషన్ అంటే నివారణ. స్పేస్ డెబ్రిస్ మిటిగేషన్ అంటే నేను ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్ని నివారించడానికి షీజియన్ 21 అనే శాటిలైట్ని చైనా ప్రయోగించినట్టు చెప్తుంది. ఈ డేటా కలెక్ట్ చేస్తుందంట. సో దాని ద్వారా ఏం చేయాలి, మ్యాపింగ్ ఏమైనా చేసి ట్రాక్ చేయడమా, క్లీన్ చేయడమా, సో ఏంటి అనేది ఈ శాటిలైట్ ద్వారా పరిష్కరిస్తాము అని చెప్పేసి చైనా చెప్పడం జరిగింది లైక్ దిస్. సో ఇదే మోటోతో షీజియాన్ 21 శాటిలైట్ అనేది లాంచ్ అయింది. మాక్సిమం మోర్ ప్రాబబ్లీ షీజియాన్ 21 అనగానే మీకు చైనా అని గుర్తుండిపోతుంది. బట్ ఎందుకు అంటే స్పేస్ డెబ్రిస్ మిటిగేషన్. బై ది వే 2021 ఒక రిపోర్ట్ వచ్చిందండి. జనరల్గా ఇది అప్రాక్సిమేట్లీ, మేబీ కరెక్ట్ ఫిగర్ మనం చెప్పలేం, అప్రాక్సిమేట్లీ 23,000 పీసెస్ నేను చెప్పాను కదా, ఈ హ్యూమన్ రిలీజ్ చేసిన వదిలేసి వచ్చిన మిషన్స్ పీసెస్ అని చెప్పి. సో అలాంటివి 23,000 దాకా ఉన్నాయంటే దాదాపుగా మనకి జియో స్టేషనరీ ఆర్బిట్లో కావచ్చు, స్పేస్ రిలేటెడ్ కావచ్చు, ఈ 23,000 దాకా ఉన్నాయంటే వీటిని క్లియర్ చేయాలి ఫస్ట్. సో దానికోసం అని నాసా కానీ, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీస్ కానీ ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాయి. సో వీటితో పోటీ పడాలనో లేకపోతే వీటిలాగానే ఒక ప్రత్యేకమైన సొల్యూషన్ని తీసుకురావాలనో చైనా అండ్ ఫైనల్లీ ఇట్ లాంచెస్ షీజియాన్ 21. ఇది మనకి కరెంట్ అఫైర్. అయితే చైనా న్యూస్లో ఉంది కాబట్టి చైనాకి సంబంధించిన ఇంకొన్ని 2021కి సంబంధించిన స్పేస్ రిలేటెడ్ విషయాన్ని గుర్తుపెట్టుకుందాం. సో అందుకని మీకు ఇక్కడ ఇచ్చాను. జీక్వియాన్ శాటిలైట్ అనేది చైనాకి సంబంధించింది. తైయువాన్ శాటిలైట్ సోలార్, నేను ఆల్రెడీ చెప్పాను, సన్ స్పెక్ట్రమ్కి సంబంధించిన కొన్ని వాటిని ఐడెంటిఫై చేయడానికి తైయువాన్ అనే శాటిలైట్ని చైనా రీసెంట్గా లాంచ్ చేసింది అని. లాంగ్ మార్చ్ 5B, ఈ రాకెట్ లాగానే లాంగ్ మార్చ్ 5B అది ఎర్త్ మీద కుప్పకూలిపోవడం జరిగింది, చైనాకి సంబంధించింది. సో అది కూడా. నెక్స్ట్ తయాన్గంగ్, ఇది స్పేస్ స్టేషన్ అండి. జనరల్గా మనకి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అని ఉంది. సో దాన్ని యుఎస్ఏ, యూరోపియన్, జపాన్, చైనా ఇవన్నీ కలిసి నిర్వహించాయి. ఇది వరకు యూస్ చేసుకున్నాయి కంబైన్డ్గా. అయితే చైనా వాటి నుంచి విడిపోయి తనకంటూ ఓన్ స్పేస్ స్టేషన్ని నిర్మించుకుంది. దానికి తియాన్గాంగ్ అని చెప్పి పేరు పెట్టింది. అండ్ ఇంకొక మోర్ ప్రాబబ్లీ విషయం ఏంటంటే తియాన్గాంగ్ చైనాలో ప్రముఖ మ్యాథమెటిషియన్ అంట. అందుకని చైనాలోని 5G టెక్నాలజీకి సంబంధించిన కొన్ని వాటికి యూనివర్సిటీస్కి కూడా తయాన్గాంగ్ అని పేరు పెట్టారు. సో మీరు ఎక్కడైనా చూస్తే కన్ఫ్యూజ్ అవ్వద్దు. మోర్ ప్రాబబ్లీ చైనా ఈ పేరుని చాలా వాటికి యూజ్ చేసింది, ఇంక్లూడింగ్ దాని యొక్క ఓన్ స్పేస్ స్టేషన్తో సహా. నెక్స్ట్ వన్ తియాన్వెన్ 1 అని ఉంది చూసారా, ఇది మాస్కి సంబంధించింది. తియాన్వెన్ 1, తియాన్గాంగ్, లాంగ్ మార్చ్ 5B, తైయువాన్, జియోక్వాన్ ఇవన్నీ కూడా చైనాకి సంబంధించినవే. ఒకటి గుర్తుపెట్టుకోండి, చైనాకి జపాన్కి సంబంధించిన నేమ్స్ కొంచెం అప్రాక్సిమేట్లీ ఎగ్జాక్ట్గా ఒకేలా కనిపిస్తాయి. అందుకని మీరు ఏదో ఒక కంట్రీని ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే సో దానివల్ల ఏంటంటే ఆప్షన్స్ చూసి ఆన్సర్ పెట్టడానికి ఈజీగా ఉంటుంది. సో చైనా లాంచెస్ ద షీజియాన్ 21 శాటిలైట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ స్పేస్ డిబ్రిస్ మిటిగేషన్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ డిక్లేర్స్ క్లైమేట్ చేంజ్ నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ.
సో క్లైమేట్ చేంజ్ అనేది నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ కింద ఏ కంట్రీ రీసెంట్ గా అనౌన్స్ చేసింది? ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ యొక్క నూతన ప్రైమ్ మినిస్టర్ అయిన నాఫ్టల్ బెనెట్ సో రీసెంట్ గా దీనిని అనౌన్స్ చేశారు. వాళ్ళు పెట్టే పెట్టుబడుల్లో ఇక మీదట వాళ్ళు ఏదైతే ఇన్వెస్ట్ చేస్తారో ఆల్మోస్ట్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా గ్రీన్ ఎనర్జీని ఫోకస్ చేసి ఉంటుంది అని కూడా చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. గ్రీన్ ఎనర్జీ అంటే సో జనరల్గా మనం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఏంటంటే ఏదైనా ఒక ఇండస్ట్రీని డెవలప్ చేసినప్పుడు కానీ ఏదైనా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టినప్పుడు కానీ మిషనరీస్ని యూజ్ చేయాలి. మిషనరీస్ని యూజ్ చేయాలంటే క్రూడ్ ఆయిల్ లేదా ఫాసిల్స్ ఆయిల్స్ని యూజ్ చేయాలి. సో దానివల్ల ఏంటంటే మనకి పొల్యూషన్ అనేది జరుగుతుంది. అలా జరగకుండా సో అలా ఎమిషన్స్ రిలీజ్ అవ్వకుండా అదే విధంగా వేరే పద్ధతి ద్వారా అలానే మ్యానుఫ్యాక్చరింగ్ లేదా ఇండస్ట్రీస్ని ఎస్టాబ్లిష్ చేయడానికి గ్రీన్ ఎనర్జీ పద్ధతిని యూజ్ చేస్తారు. సో దాంట్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఇక మీదట ఇజ్రాయెల్ పెట్టబోతున్నట్టు ఒక ఇండికేషన్గా కూడా దీన్ని చెప్పొచ్చు. సో దట్ ఈస్ అబౌట్ దట్. అండ్ రీసెంట్లీ ఇజ్రాయెల్ డిక్లేర్స్ క్లైమేట్ చేంజ్ ఈజ్ అ నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ. అండ్ ఇజ్రాయెల్ ఓఈసీడీలో వన్ ఆఫ్ ద మెంబర్గా ఉంది, అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కోఆపరేషన్ డెవలప్మెంట్ అని చెప్పేసి ఉంది. సో దాంట్లో 38 కంట్రీస్ ఉన్నాయి. మొట్టమొదటిగా 18 కంట్రీలతో దాదాపుగా ఇది మొదలైంది. 38 కంట్రీస్ దాకా ఉన్నాయి. ఇండియా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెంబర్ ఇన్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్. ఇండియా కూడా దీంట్లో మెంబర్గా జాయిన్ అయింది. ఓఈసీడీ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ప్యారిస్లో ఉంది. ఇదే ప్యారిస్లో యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్స్ ఉంది. ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్ కూడా మనకి ప్యారిస్లోనే ఉంది. సో ఇవి కూడా రివైజ్ చేసుకోవచ్చు. ఇది మనకి మెయిన్గా తెలియాల్సింది. ఇది కూడా నేను ఎందుకు చెప్పానంటే ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ఇది స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళ నెక్స్ట్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కోఆపరేషన్ డెవలప్మెంట్లో ఉన్న కంట్రీస్ కూడా ఇది స్టార్ట్ చేసే ఆస్కారం ఉంది, అవసరం ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది సక్సెస్ అయితే కనుక ఇజ్రాయెల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కోఆపరేషన్ డెవలప్మెంట్లో ఇది ప్రపోజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ప్రపోజ్ చేస్తే ఇండియా కూడా ఇలాంటి ఫేజ్ని తీసుకోవాల్సి ఉంటుంది, ఇలాంటి స్టెప్ని కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సో కాబట్టి ఈ ఆర్గనైజేషన్ అనేది కూడా గుర్తుపెట్టుకోవడం అవసరం. ఇజ్రాయెల్ డిక్లేర్స్ క్లైమేట్ చేంజ్ యాజ్ అ నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ. అండ్ దీన్ని డిక్లేర్ చేసింది ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ అయిన అండ్ ఎవరైతే నాఫ్టల్ బెనెట్ ఉన్నారో ఆయన. సో ఇంకొకటి వచ్చేటప్పటికి మనకి ఇజ్రాయెల్ యొక్క క్యాపిటల్ జెరూసలేం. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ ఇజ్రాయెల్ అండ్ ఇజ్రాయెల్ రిలేటెడ్. ఇజ్రాయెల్ కరెన్సీ మీకు గుర్తుండే ఉంటుంది, చాలాసార్లు చెప్పాను నేను, షేకల్. షేకల్ ఈజ్ అ కరెన్సీ ఆఫ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నాఫ్టల్ బెనెట్ అండ్ ఇజ్రాయెల్ క్యాపిటల్ జెరూసలేం. ఇజ్రాయెల్ నేషనల్ సెక్యూరిటీగా ఇష్యూ కింద క్లైమేట్ చేంజ్ ని డిక్లేర్ చేసింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఒక యాప్ కి సంబంధించింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గరుడ అనే ఒక యాప్ ని లాంచ్ చేసింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక యాప్ ని లాంచ్ చేసింది, దాని పేరు గరుడ. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎందుకు లాంచ్ చేసింది అనేది ఈజీగా మనకు తెలుస్తుందండి. అది ఎలక్షన్స్ రిలేటెడో ఎలక్షన్స్ నిర్వహించే ప్లేసెస్కి రిలేటెడో అయి ఉంటుంది. సో ఇది సేమ్ థింగ్ సెకండ్ కేటగిరీకి సంబంధించి. ఎలక్షన్ ప్లేసెస్ అంటే పోలింగ్ బూత్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించి డిజిటల్ మ్యాపింగ్ వచ్చేలాగా ఈ గరుడ యాప్ అనే దాన్ని రూపొందించింది. డిజిటల్ మ్యాపింగ్ ఆఫ్ ఆల్ పోలింగ్ బూత్ స్టేషన్స్. సో మనకి పోలింగ్ బూత్ అధికారి ఉంటారు కదా, సో ఆయన ఈ వర్క్ అంతా నిర్వహించాల్సి ఉంటుంది. అక్కడ ఉన్న వాటిని పిక్స్ తీయడం కానీ వాటిని అప్లోడ్ చేయడం కానీ లొకేషన్స్ని ట్యాగ్ చేయడం కానీ ఇవన్నీ కూడా వాళ్ళు చేయాల్సి ఉంటుంది. డిజిటల్ మ్యాపింగ్ ఆఫ్ ఆల్ స్టేషన్స్ విత్ ద బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఈజ్ డన్ బై గరుడ యాప్. ఎలక్షన్ కమిషన్ గరుడ యాప్ అనేది లాంచ్ చేసి ఈ పోలింగ్ బూత్ లెవెల్ ఆఫీసర్స్తో అక్కడున్న పోలింగ్ బూత్ సెంటర్స్ యొక్క ఇమేజెస్ కానీ ట్యాగ్స్ కానీ లొకేషన్స్ కానీ ఇవన్నిటిని కూడా అప్లోడ్ చేసేలాగా కొన్ని కార్యక్రమాలని స్ట్రక్చర్ని రూపొందించిందని చెప్పొచ్చు. సో దానికి సంబంధించింది ఓవరాల్గా కరెంట్ అఫైర్ అయితే ఇదేనండి. సో అది ఎలా ఉండబోతుంది అనేది ఇంకా మనకి తెలియాల్సి ఉంటుంది. అయితే ఎలక్షన్ కమిషన్ అనేది న్యూస్లోకి వచ్చింది కాబట్టి దాని గురించి చూద్దాం. 15th పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ 15వ భాగమైన రాజ్యాంగంలో ఎలక్షన్ కమిషన్ అనేది మెన్షన్ చేసింది. ఆర్టికల్ 324 నుంచి 329 మధ్యలో. 25th జాన్ 1950 ఎలక్షన్ కమిషన్ అనేది ఇండియాలో స్థాపించబడింది. అప్పుడు సింగిల్ మెంబర్ బాడీగానే ఉండేది. దాని తర్వాత మల్టీ మెంబర్ బాడీ కింద ఎలక్షన్ కమిషన్ అనేది చేంజ్ అయింది. సో మనకి ఎలక్షన్ కమిషనర్ అమెండ్మెంట్ యాక్ట్ 1989 అని ఉంది. దాని తర్వాత నుంచి దీన్ని మల్టీ మెంబర్ బాడీ కింద చేంజ్ చేశారు. ఫస్ట్ ఎలక్షన్ కమిషనర్ గా సుకుమార్ సేన్ ఉన్నారు. ప్రస్తుతం ఎలక్షన్ కమిషనర్ గా సుశీల్ చంద్ర ఉన్నారు. ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా రైట్ నౌ సుశీల్ చంద్ర. ఫస్ట్ మాత్రం సుకుమార్ సేన్. అండ్ రమాదేవి, విఎస్ రమాదేవి గారు, ఓన్లీ వన్ విమెన్ who elected or who acted as a ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా. ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా కింద చేసిన ఒకే ఒక్క మహిళ విఎస్ రమాదేవి గారు. ఫస్ట్ పర్సన్ సుకుమార్ సేన్. ప్రస్తుతం భారతదేశ ప్రధాన ఎన్నికల అధికారిగా ఉన్నది సుశీల్ చంద్ర గారు. సో ఈ పేరు మనకి చాలా చాలా ఉపయోగపడుతుందండి. సుశీల్ చంద్ర కరెంట్ అఫైర్స్ లో మళ్ళీ మళ్ళీ వస్తాయి. సో అలాంటి సుశీల్ చంద్ర గారి నేతృత్వంలో ఉన్న ఎలక్షన్ కమిషన్ గరుడ అనే యాప్ ని సో డిజిటల్ మ్యాపింగ్ ఆఫ్ ఆల్ స్టేషన్స్ కోసం
లాంచ్ చేయడం జరిగింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని నియమించేది ఇండియాలో ఎవరు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. భారత రాష్ట్రపతి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని కూడా నియమిస్తారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి డిఫెన్స్ కి సంబంధించింది. ఇండియా యూకే ఒక యుద్ధ విన్యాసాన్ని కండక్ట్ చేయబోతున్నాయి, అది కూడా ముంబై కేంద్రంగా. అయితే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇండియా యూకే హెల్డ్ ఫస్ట్ ఎవర్ జాయింట్ ట్రైస్ సర్వీసెస్ అని అడుగుతున్నారు. అంటే ఇక్కడ మనకి నేవీ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్, త్రివిధ దళాలు అంటాం కదా, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ ఈ మూడు కూడా పాల్గొని ముంబై కేంద్రంగా మొట్టమొదటిసారిగా ఇండియా అండ్ యూకే ఒక ట్రై సర్వీస్ యుద్ధ విన్యాసాన్ని నిర్వహించనున్నాయి. దానికి కోంకన్ శక్తి అని చెప్పేసి పేరు పెట్టారు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే బ్రిటిష్ అంటే యూకేకి సంబంధించిన HMS క్వీన్ ఎలిజబెత్ అనే ఒక ఫైటర్ ఏదైతే ఉందో మిషన్ ఫైటర్, సో అది కూడా దీంట్లో పాల్గొనబోతుంది. HMS క్వీన్ ఎలిజబెత్ ఫైటర్ని కూడా సో దీంట్లో పార్టిసిపేట్ చేసేలా చేస్తున్నారు కోంకన్ శక్తి ఎక్సర్సైజ్లో. సో కోంకన్ శక్తి అని ఎందుకు పెట్టారంటే మీకు ఆల్రెడీ తెలుసు. సో గుజరాత్ దగ్గరకు వచ్చేటప్పటికి మనకి ఇక్కడ కోస్టల్ ఏరియా, కచ్ అండ్ కతియావార్ కోస్టల్ ఏరియా అంటాం. మహారాష్ట్ర టు నార్త్ గోవా ఉన్న దగ్గర ఏరియాని మనం కోంకన్ కేంద్రంగా పిలవచ్చు, కోంకన్ కోస్ట్గా పిలవచ్చు. సో ఇది మనకి ముంబై దగ్గర జరుగుతుంది కాబట్టి దీనికి కోంకన్ శక్తి అని చెప్పేసి పేరు పెట్టారు. కోంకన్ శక్తి అనే త్రివిధ దళాల నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన ట్రై సర్వీస్ యుద్ధ విన్యాసం అనేది ఫస్ట్ టైం ఇండియా యూకేకి మధ్య ఈ మంత్ లో జరగబోతుంది. బ్రిటిష్ కి సంబంధించిన HMS క్వీన్ ఎలిజబెత్ అనేది కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయబోతుంది. అలాగే ఇంకొక కరెంట్ అఫైర్ నేను ఏం మెన్షన్ చేశానంటే గతంలో అంటే గత కొద్ది నెలల్లో అండ్ అజయ్ వారియర్ అనే ఒక యుద్ధ విన్యాసం జరిగింది. అది ఇండియాకి యూకేకి మధ్య జరిగింది ఉత్తరాఖండ్లో. ఇండియాకి యూకేకి మధ్య ఉత్తరాఖండ్లో అజయ్ వారియర్ అనే యుద్ధ విన్యాసం కూడా ఈ సంవత్సరం నిర్వహించడం జరిగింది. సో ఇండియా యూకేకి మధ్య కోంకన్ శక్తి అనేది గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి అజయ్ వారియర్ అనే యుద్ధ విన్యాసం గుర్తుపెట్టుకోవచ్చు. నేను ఇది మీకు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశానంటే కోంకన్ శక్తి అనేది ముంబై కేంద్రంగా జరిగింది, పోర్టు చూస్తే మీకు గుర్తొస్తుంది అని. అజయ్ వారియర్ మాత్రం యూకేకి జరిగింది కాబట్టి యూకేకి సంబంధించి యూకేలోనే జరిగింది, అంటే ఉత్తరాఖండ్లో యూకే అండ్ ఇండియాకి మధ్య మనకి అజయ్ వారియర్ అనేది జరిగింది. ముంబై అంటే కోంకన్ దగ్గర కోంకన్ శక్తి అనే యుద్ధ విన్యాసం ఇండియాకి యూకేకి మధ్యలో జరిగింది. సో అది ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సిన మెయిన్ థింగ్ గా చెప్పొచ్చు. నెక్స్ట్ కరెంట్ అఫైర్, హైదరాబాద్ పోలీస్ లాంచెస్ న్యూ ఇనిషియేటివ్ ఫర్ విమెన్ సేఫ్టీ. హైదరాబాద్ పోలీస్ రీసెంట్గా విమెన్ సేఫ్టీ కోసం షీ టీమ్ యూనిట్ ఉంది కదా, సో అది ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. దాని పేరు వచ్చేటప్పటికి సాత్ సాత్ అబ్ ఔర్ బి పాస్. సో సాత్ సాత్ అబ్ ఔర్ బి పాస్ అనేది దీని యొక్క క్యాంపెయిన్ లేదా ప్రోగ్రామ్ కింద చెప్తున్నారు. రీసెంట్గా షీ టీమ్ యూనిట్ యొక్క ఆధ్వర్యంలో హైదరాబాద్లో విమెన్ సేఫ్టీ కోసం సో దీనిని లాంచ్ చేయడం జరిగింది. లైక్ గతంలో కూడా మనం చాలా చూసాం, ఏపీకి సంబంధించి దిశ అనేది ఒకటి వచ్చింది. అలాగే నెక్స్ట్ పింక్ ప్రొటెక్షన్ మీరు వినే ఉంటారు, ఇది మనం డిస్కస్ చేసాం కూడా. పింక్ ప్రొటెక్షన్ అనేది కర్ణాటకలో స్టార్ట్ అయింది. కర్ణాటకలో పింక్ ప్రొటెక్షన్ అనేది అండ్ దిశ అనేది వచ్చేటప్పటికి మనకి ఏపీ లాంటి వాటిలో. అలాగే హైదరాబాద్ కి సంబంధించి షీ టీమ్ యూనిట్ సాత్ సాత్ అబ్ ఔర్ బి పాస్ అని ఒక ప్రోగ్రామ్ లాంటి దాన్ని అనొచ్చు, లేదా ఒక సేఫ్టీ మెజర్మెంట్స్ కి సంబంధించిన ఒక స్ట్రక్చర్ లాంటి సిస్టమ్ ని లాంచ్ చేయడం జరిగింది రీసెంట్ గా. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో దీన్ని ఇంకా ఎక్కువగా మనం డేటాని కలెక్ట్ చేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఇది ఒక జస్ట్ సేఫ్టీ ప్రోగ్రామ్ కాబట్టి, అంటే జస్ట్ సేఫ్టీ ప్రోగ్రామ్ ఇన్ ద సెన్స్ సో దీనిని ఏంటంటే స్టేజెస్ వైజ్ గా అమలు పరుస్తూ వస్తారు కాబట్టి కంప్లీట్ గా ఈ ప్రోగ్రామ్ నేమ్ ఎవరు లాంచ్ చేశారో గుర్తుపెట్టుకుంటే చాలు. సాత్ సాత్ అబ్ ఔర్ బి పాస్ అనేది ఎవరు లాంచ్ చేశారని అడిగితే హైదరాబాద్ లోని షీ టీమ్ యూనిట్ యొక్క ఆధ్వర్యంలో ఇది జరిగింది లేదా ఇది లాంచ్ అయింది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ స్పోర్ట్స్ కి సంబంధించింది అండ్ అది కూడా గ్రాండ్ ప్రిక్స్ కి సంబంధించింది. ఫార్ములా 1 రేస్ మీకు ఆల్రెడీ నేను అలవాటు చేశాను కూడా. ఫార్ములా 1 రేస్ అంటే లూయిస్ హామిల్టన్, మ్యాక్స్ వెర్స్టెపెన్ ని గుర్తుపెట్టుకోమని. సో యుఎస్ టెక్సాస్ లో జరిగిన యునైటెడ్ స్టేట్స్ గ్రాండ్ ప్రిక్స్ 2021 టైటిల్ ని మ్యాక్స్ వెర్స్టెపెన్ గెలుచుకున్నారు. సెకండ్ ప్లేస్ లో లూయిస్ హామిల్టన్ ఉన్నారు. థర్డ్ ప్లేస్ లో సెర్గో పెరాజ్ ఉన్నారు. సెకండ్ ప్లేస్ లో లూయిస్ హామిల్టన్. టైటిల్ విజేతగా మ్యాక్స్ వెర్స్టెపెన్ టెక్సాస్ లో జరిగిన యునైటెడ్ స్టేట్స్ గ్రాండ్ ప్రిక్స్ ని గెలవడం జరిగింది. అలాగే ఈయనకి ఈ సంవత్సరంలో ఇది వరుసగా 8th టైటిల్ అంట. దిస్ ఇస్ ద 8th టైటిల్ ఆర్ 8th గ్రాండ్ ప్రిక్స్ విన్ విచ్ ఈస్ రిసీవ్డ్ ఫర్ దట్ మ్యాక్స్ వెర్స్టెపెన్ ఇన్ 2021. సో ద కరెంట్ అఫైర్ ఆఫ్ ద డే వచ్చేటప్పటికి వరల్డ్ డే ఫర్ ఆడియో విజువల్ హెరిటేజ్. సో వరల్డ్ డే ఫర్ ఆడియో విజువల్ హెరిటేజ్ అనేది ఇక్కడ డేగా ఉంది. అక్టోబర్ 27th దీన్ని రికగ్నైజ్ చేశారు, ఇక్కడే ఇవ్వడం జరిగింది. అయితే ఈ వరల్డ్ డే ఫర్ ఆడియో విజువల్ హెరిటేజ్ ఎందుకంటే కనుక మనకి చారిత్రక పరంగా కానీ లేదా సంస్కృతి పరంగా కానీ మనం ఎలా అయితే డాక్యుమెంట్స్ని
లిఖిత ఆధారాలు అంటాం కదా, రిటర్న్ ఎవిడెన్సెస్ని ఎలా భద్రపరుస్తున్నామో అలాగే ఆడియో విజువల్స్ని కూడా భద్రపరిచేలాగా. అవి రికార్డర్స్ కావచ్చు, ఆడియో రికార్డర్స్ కావచ్చు, టేప్ రికార్డర్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా. ఫర్ ఎగ్జాంపుల్కి చెప్పాలంటే జనరల్గా మీకు ఆగస్ట్ 15న కానీ, జాన్ 26న కానీ, అంటే ఇండిపెండెన్స్ డే రోజు కానీ, రిపబ్లిక్ డే రోజు కానీ, ఇలాంటప్పుడు కొన్ని కొన్ని ఆడియోస్ కానీ, కొన్ని కొన్ని విజువల్స్ కానీ మీకు చూపిస్తారు. గాంధీస్ లాస్ట్ వర్డ్స్ అని చెప్పి, గాంధీ లాస్ట్ స్పీచ్ అని, నెహ్రూ స్పీచ్ అని, అంటే చాలామంది ప్రభావవంతమైన వ్యక్తులు మాట్లాడినవి కానీ, లేకపోతే అలాంటి అలాంటి రిలేటెడ్కి సంబంధించినవి చారిత్రక పరంగా చెప్పొచ్చు, సంస్కృతి పరంగా కూడా అలాంటివి ఉండుంటాయి. సో వాటిని మనం డాక్యుమెంట్స్ని ఎలా భద్రపరుస్తున్నామో ఆడియోని కూడా అట్లానే భద్రపరచాలి అని చెప్పి యునైటెడ్ నేషన్స్ తీర్మానించుకుంది. అందుకని యునైటెడ్ నేషన్స్ అక్టోబర్ 27 అనే దాన్ని వరల్డ్ డే ఫర్ ఆడియో విజువల్ హెరిటేజ్ కింద ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. దిస్ ఇస్ ద కరెంట్ అఫైర్ డే ఆఫ్ ద మనకి కరెంట్ అఫైర్లో డే ఇది మనకి వరల్డ్ డే ఫర్ ఆడియో విజువల్ హెరిటేజ్, దట్ ఈస్ ద అక్టోబర్ 27. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. ఇన్వెస్ట్ ఇండియా ఎలెక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ ఏజెన్సీస్. సో ఇక్కడ మీకు మెన్షన్ చేశాను నేను, వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ ఏజెన్సీ అని చెప్పేసి ఉంది. ఇదేంటంటే కొన్ని దేశాలు దీంట్లో సభ్య దేశాలుగా జాయిన్ అయ్యాయి, లేదా గ్రూప్ ఆఫ్ కంట్రీస్ దీన్ని ఏర్పరిచాయి ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కోసం. సో అలాంటి ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కోసం ఏర్పరిచిన వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ ఏజెన్సీకి సంబంధించి ప్రెసిడెంట్గా ఇండియాకి సంబంధించిన ఇన్వెస్ట్ ఇండియా అనేది అపాయింట్ కావడం జరిగింది, ఎలెక్ట్ కావడం జరిగింది దానికి సంబంధించింది. సో జనరల్గా వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ ఇన్వెస్ట్ ప్రమోషన్ ఏజెన్సీ అనేది మనకి ఒకటి ప్రెసిడెంట్ని కలిగి ఉంటుంది, రెండు వైస్ ప్రెసిడెంట్ని కలిగి ఉంటుంది, మూడోది 9 రీజనల్ డైరెక్టర్స్ని కలిగి ఉంటుంది. ప్రెసిడెంట్ వచ్చేటప్పటికి ఇన్వెస్ట్ ఇండియాకి రావడం జరిగింది. వైస్ ప్రెసిడెంట్ వచ్చేటప్పటికి ఈజిప్ట్ అండ్ స్విట్జర్లాండ్ కంట్రీస్ ఉన్నాయి, అంటే ఆయా కంట్రీస్కి సంబంధించిన సంస్థలు దీంట్లో వైస్ ప్రెసిడెంట్స్గా ఉన్నాయి. అండ్ 9 రీజనల్ డైరెక్టర్స్ కూడా 9 డిఫరెంట్ కంట్రీస్ నుంచి అపాయింట్ చేయడం జరిగింది. బ్రెజిల్, సౌత్ కొరియా, ఫిన్లాండ్, కువైట్, కోస్ట్రైకా, సిర్పస్, అజర్బైజాన్, ఘనా, సవోమా. సో ఇలాంటి కంట్రీస్ నుంచి అపాయింట్ చేయడం జరిగింది. 9 కంట్రీస్ నుంచి రీజనల్ డైరెక్టర్స్ని, ఈజిప్ట్, స్విట్జర్లాండ్ నుంచి వైస్ ప్రెసిడెంట్ని, ఇన్వెస్ట్ ఇండియా ప్రెసిడెంట్గా వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ ఏజెన్సీకి అపాయింట్ అవ్వడం జరిగింది. అయితే డైరెక్ట్గా కరెంట్ అఫైర్ అడగచ్చు, లేదా ఎంతమంది రీజనల్ డైరెక్టర్స్ ఉన్నారని అడగచ్చు. రీసెంట్గా ఇండియా ప్రెసిడెంట్గా ఎలెక్ట్ అయిన, ఇన్వెస్ట్ ఇండియా ప్రెసిడెంట్గా ఎలెక్ట్ అయిన వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ ఏజెన్సీకి సంబంధించి 9 రీజనల్ డైరెక్టర్స్ లో ఏ కంట్రీ ఉంది, ఏ కంట్రీ లేదు. మేబీ పాకిస్తాన్ ఉందా లేదా అని అడుగుతారు. పాకిస్తాన్ ఈజ్ నాట్ దేర్ అండ్ చైనా ఈజ్ నాట్ దేర్, చైనా కూడా లేదు అక్కడ. సో ఇలాంటి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఇది నేను మెన్షన్ చేయడం జరిగింది. లేదు ఇది కొంచెం కష్టంగా ఉంది అనుకుంటే డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ ఏజెన్సీకి ప్రెసిడెంట్గా ప్రస్తుతం ఉన్నది, ఎలెక్ట్ అయ్యింది ఎవరు అంటే ఇన్వెస్ట్ ఇండియా. సో నెక్స్ట్ వన్ చూద్దాం. డెన్మార్క్ ఓపెన్ 2021. సో డెన్మార్క్ ఓపెన్ 2021 బ్యాడ్మింటన్ అనేది రీసెంట్గా జరిగింది డెన్మార్క్లో. సో దాంట్లో మెన్స్ సింగిల్, విమెన్స్ సింగిల్, మిక్స్డ్ విభాగాలు అండ్ మెన్స్ డబుల్ అండ్ విమెన్స్ డబుల్ విభాగాల్లో టైటిల్ విజేతలుగా నిలిచారు. సో ఈ విభాగాల్ని కండక్ట్ చేయడం జరిగింది. డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్లో మెన్స్ సింగిల్ విభాగానికి వస్తే డెన్మార్క్కి సంబంధించిన విక్టర్ యాక్సెల్సెన్ అనే పర్సన్ టైటిల్ విజేతగా నిలవడం జరిగింది. విక్టర్ యాక్సెల్సెన్ డెన్మార్క్కి సంబంధించిన బ్యాడ్మింటన్ ప్లేయర్. ఈయన మెన్స్ సింగిల్లో టైటిల్ని గెలుచుకున్నారు. విమెన్ సింగిల్ విషయానికి వచ్చేటప్పటికి సో మనకి ఎకానే యమగ్చి షీఈస్ ఫ్రమ్ ద జపాన్ ఏరియా. సో విమెన్ సింగిల్లో ఈమె ఈ అవార్డుని, టైటిల్ని గెలుచుకోవడం జరిగింది. సో డెన్మార్క్ ఓపెన్ 2021లో జరిగిన దాంట్లో మెన్స్ సింగిల్ని డెన్మార్క్ ప్లేయర్, విమెన్స్ సింగిల్ని జపాన్ ప్లేయర్ గెలుచుకోవడం జరిగింది. సో డెన్మార్క్ యొక్క క్యాపిటల్ మీకు ఆల్రెడీ తెలుసు, కోపెన్హేగన్. సో కోపెన్హేగన్ ఈజ్ అ క్యాపిటల్ ఆఫ్ డెన్మార్క్, ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద డెన్మార్క్ ఓపెన్ 2021 స్పోర్ట్స్ రిలేటెడ్ కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి వరల్డ్ డే ఫర్ ఆడియో విజువల్ హెరిటేజ్. సో వరల్డ్ డే ఫర్ ఆడియో విజువల్ హెరిటేజ్ అనేది అక్టోబర్ 27న రికగ్నైజ్ చేశారని మనం డిస్కస్ చేసుకున్నాం. దాని తర్వాత సేమ్ వచ్చిందండి ఇక్కడ సేమ్ కరెంట్ అఫైర్. 67th నేషనల్ ఫిలిం అవార్డ్స్ అనేవి డిస్కస్ చేసుకున్నాం. లైక్ ధనుష్ గారికి కానీ, మనోజ్ బాజ్పేయి గారికి కానీ, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చేటప్పటికి రజనీకాంత్ గారికి కానీ, మరక్కం అనే మలయాళం మూవీకి బెస్ట్ ఫిలిం అవార్డు కానీ, తేరీ మిట్టి సాంగ్ పాడిన ప్రాగ్ గారికి బెస్ట్ సింగర్ అవార్డు కానీ, కంగనా రనౌత్ గారికి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు కానీ రావడం జరిగింది. సో అవి మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం. తమిళ్ ఫిలిం కోజంగల్ అనేది ఇండియన్ అఫీషియల్ ఎంట్రీ అనేది తీసుకుంది ఆస్కార్ 2022కి గాను. వైట్ టైగర్ అనేది 2022
2021లో నామినేట్ అయింది. అండ్ కోజంగల్ అనేది 2022లో నామినేట్ అయింది. సేమ్ తమిళ్ మూవీ ఇది. అండ్ నెక్స్ట్ వన్, సిస్తి డాగ్రిమ్గా రిసీవ్ 2021 పీస్ ప్రైజ్ ఇన్ ద జర్మన్ బుక్ ట్రేడ్. సో మనకి జింబాంబే బ్లాక్ విమెన్ రచయిత అయిన డాగ్రిమ్గా గారు జర్మన్ బుక్ ట్రేడ్ కి సంబంధించిన పీస్ ప్రైజ్ ని అందుకున్నారు. అదే కాకుండా ఈ సంవత్సరం పెన్ ఇంటర్నేషనల్ ప్రైజ్ ని కూడా అందుకున్న వ్యక్తి ఈమె డాగ్రిమ్గా గారు. ద నెక్స్ట్ వన్, చైనా లాంచెస్ ద షీజియాన్ 21 శాటిలైట్. స్పేస్ డెబ్రిస్ మిటిగేషన్ అనే కాన్సెప్ట్ తో చైనా ఇటీవల షీజియాన్ 21 అనే శాటిలైట్ ని తన కంట్రీ నుంచి సక్సెస్ఫుల్ గా లాంచ్ చేసింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్, ఇండియా యూకే ఫస్ట్ టైం ఒక ట్రై సర్వీస్ జాయింట్ ఎక్సర్సైజ్ ని ముంబై కేంద్రంగా కొంకన్ కోస్టల్ ఏరియాలో నిర్వహించాయి. దానికి కొంకన్ శక్తి అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ గరుడా అనే యాప్ ని లాంచ్ చేసింది అండ్ పోలింగ్ బూత్ స్టేషన్స్ కోసం. నెక్స్ట్ వన్, ఇన్వెస్ట్ ఇండియా వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ ఏజెన్సీకి ఇటీవల ప్రెసిడెంట్ గా ఎలెక్ట్ అయ్యింది. అండ్ స్విట్జర్లాండ్, ఈజిప్ట్ వైస్ ప్రెసిడెంట్స్ గా ఉన్నాయి. హైదరాబాద్ పోలీస్ లాంచెస్ న్యూ ఇనిషియేటివ్ విమెన్ సేఫ్టీ. విమెన్ సేఫ్టీ కోసం సాత్ సాత్ అభి ఔర్ సాత్ అని చెప్పేసి దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది హైదరాబాద్ పోలీస్ షీ టీమ్. సో దానికి సంబంధించింది. ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నాఫ్టైల్ బెనెట్ డిక్లేర్ చేశారు క్లైమేట్ చేంజ్ అనేది నేషనల్ సెక్యూరిటీ ఇష్యూగా. మ్యాక్స్ వెర్స్టెపెన్ యునైటెడ్ స్టేట్స్ గ్రాండ్ ప్రిక్స్ ఏదైతే టెక్సాస్ లో జరిగిందో సో ఆ టైటిల్ విజేతగా నిలిచారు. లూయిస్ హెమిల్టన్ సెకండ్ ప్లేస్ లో నిలవడం జరిగింది. డెన్మార్క్ ఓపెన్ 2021 బ్యాడ్మింటన్ పోటీలు అనేవి డెన్మార్క్ లో జరిగాయి. సో దాంట్లో మెన్స్ విభాగానికి సంబంధించి అలెక్సన్ డెన్మార్క్ ప్లేయర్, సో ఆయన గెలుచుకోవడం జరిగింది. విమెన్స్ సింగిల్ విభాగానికి సంబంధించి జపాన్ ప్లేయర్, సో ఆమె ఈ విజేతగా నిలవడం జరిగింది. ఇవి ఈ రోజు మనం ఓవరాల్ గా డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.